ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 11వ అధ్యాయము రతీదేవి దుఃఖము దేవతల ఓరడింపు. ఈ అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అద్భుతమైన అధ్యాయము. ఎందుకంటే వైశాఖ మాస విశిష్టతను, వైశాఖ మాస వ్రత మహత్యాన్ని తెలియజేసే అద్భుతమైన అధ్యాయము. రతీదేవి ఎందుకు దుఃఖిస్తుంది అనేది మనం 10వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదండి. మన్మథ బాణాన్ని వదలబోతుండగా శివుడు కోపంతో తన మూడో కంటిని తెరవగానే ఆ మూడో కంటి చూపు పడిన మన్మధుడు కాలి బూడిదవుతాడు. అది చూసిన మన్మధుడి యొక్క భార్య రతీదేవి శోకిస్తూ ఉంది. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఆమెను దేవతలు ఎలా ఓరడించారు అనేది వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహత్యమును వివరిస్తూ ఇలా చెప్తున్నాడు. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవ మహాముని ముక్కంటి కంటి మంటకు ఎరైనటువంటి ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వల్ల అతడెట్టి దుఃఖము అనుభవించనో వివరింపమని కోరెను. అప్పుడు శృతదేవ మహాముని ఇలా చెప్పసాగాడు. కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ కూడా నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కూడా కలిగించును, సర్వ రోగాలను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము అని ఇలా చెప్పసాగాడు. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూసిన మన్మధుని యొక్క భార్యగు రతీదేవి బూడిద ప్రోగు అయిన తన భర్తను చూసి దుఃఖ పీడితి అయి మూర్ఛపోయినది. ముహూర్త కాలమునకు మరలా తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించను. ఆమె దుఃఖమును చూసేవారికి కూడా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలచెను. అందుకు తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుణ్ణి తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితి ఏర్పరచడానికై వసంతుడు అతడికి వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఓరడించడానికి ఇలా అంటున్నాడు. అమ్మా, నేను నీ పుత్రుడు వంటి వాడను. పుత్రుడు నగు నేనుండగా నీవు సహగమనము చేయట తగదు అని వసంతుడు బహు విధములుగా చెప్పినను రతీదేవి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయాడు. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకుని చితికెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి పతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకము. శివుని వలనను శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున శంబరాసుని ఇంట ఉందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడితో కలిసి శంబాసుని ఇంట ఉండగలవు. ఆ విధముగా నీకు భర్త సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశము మానుకొనమని పలికెను. అప్పుడు ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి అగ్ని ప్రవేశము మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మనకు దేవతలు అతడుకు వచ్చరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యకు రతీదేవిని బహు విధములుగా ఓరడించరి. ఆమెకు అనేక వరాలను ఇచ్చెను. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందెను. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరాలనిచ్చి ఓరడించి పెక్కు ధర్మములను ఉపదేశిస్తూ ఇలా అంటున్నారు. కళ్యాణి, పూర్వ జన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము పొందినను ఆ ధర్మములను పాటింపక పోవటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా నది స్నానము చేసి శ్రీ మహావిష్ణువును పూజింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయము. నీవిట్లా చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యసేన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిపోయారు. రతీదేవియు అతి కష్టంపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్యసేనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమునకు ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా నుండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానమును కూడా చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను
శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకెనను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరింపకపోవట వలన ఇట్టి పరిస్థితి వచ్చినదో మిగిలిన వారికే ఏమి చెప్పవలేను. కావున ఇహలోక సుఖములను ఆశించేవారు అందరూ తప్పకుండా వైశాఖ వ్రతాన్ని ఆచరించి తీరాల్సిందే సుమ అని శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహాముని వివరంగా వివరిస్తూ ఉన్నాడు. ఇదండి వైశాఖ పురాణము 11వ అధ్యాయము సమాప్తము. 12వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఈ 12వ అధ్యాయం ఎంతో అద్భుతమైనది, కుమార జననం. ఈ కథ విన్నా చదివినా కూడా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కథ విన్నవారికి చదివిన వారికి పుత్ర పౌత్రాభి వృద్ధి కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి 12వ అధ్యాయాన్ని మిస్ అవ్వకుండా వినండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.